ఈరోజు సండే నేను మటన్ బిర్యానీ చేద్దామని కిచెన్లోకి ఎంటర్ అయ్యాను. ఇక్కడ నేను చిట్టి ముత్యాలను వాడుతున్నాను. చిట్టి ముత్యాలను 1 కేజీ బియ్యాన్ని తీసుకొని 1 గంట నానబెట్టి ఉంచాము. 1 కేజీ బియ్యానికి కేజీంపావు మనకి మటన్ పడుతుంది. మటన్ కొంచెం సాఫ్ట్గా ఉంటే త్వరగా మనకి ఉడుకుతుంది. అలాగే ఇక్కడ ఆనియన్స్ 2 ఆనియన్స్, 2 టమాటోస్, పచ్చిమిర్చి ఒక 4 పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాము, కొత్తిమీర, అలాగే డ్రై స్పైసెస్ మనకి చెక్క, లవంగ, యాలక, మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, కొంచెం కసూరి మేతి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా దంచి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ టీ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేయాలి. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని సాటే చేసుకొని దానిలోనే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటోస్ని నేను యాడ్ చేస్తున్నాను. ఇది సాఫ్ట్గా అయ్యేంత వరకు సాటే చేసుకోవాలి. ఈ మసాలా కొంచెం మెత్తబడంగానే మనం అందులో కారము ఒక 2 టేబుల్ టీ స్పూన్స్ వేస్తున్నాను. అలాగే ధనియా పౌడర్ కూడా 1.5 టేబుల్ టీ స్పూన్స్ వేసుకోవాలి. చికెన్కి అయితే నేను ఎక్కువగా దమ్ బిర్యానీ చేస్తూ ఉంటాను. అది బాస్మతి రైస్తో చేస్తాను. మటన్ అయితే చిట్టి ముత్యాలతో మటన్ బిర్యానీ చేస్తూ ఉంటాను. చికెన్ బిర్యానీ కూడా నేను ఒక వీడియో చేసి పెట్టానండి. అది లాస్ట్లో ఎండ్ స్క్రీన్ మీద నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అది కూడా ఒక సండే మీరు చేసుకొని చూడండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 టేబుల్ టీ స్పూన్స్ ఎండు కొబ్బరిని తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ వేసుకున్నాము. అది మిక్సీ వేసిన పేస్ట్ను ఇందులో వేసేసి ఒక 1.5 స్పూన్స్ గరం మసాలా వేసేసి దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ కడిగి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ని కూడా మనము ఇందులో యాడ్ చేసేద్దాము. సో మనం మటన్ కర్రీ అంతా కూడా ఇప్పుడు రెడీ చేసుకున్నట్లే. సో దీనికి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 to 8 విజిల్స్ పట్టి, మీ మటన్ కన్సిస్టెన్సీని బట్టి ఒక 8 విజిల్స్ దాకా పెట్టాల్సి వస్తుంది. తర్వాత మన మటన్ కర్రీ రెడీ అయిన తర్వాత బిర్యానీ ఎలా చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, మటన్ కర్రీ బాగా కుక్ అయింది. అంటే మనకు పీసెస్ అంతా కూడా బోన్ నుంచి విడిపోయి ఉన్నాయి. అండ్ వాటర్ కొంచెం ఎక్కువ పడినా కూడా పర్వాలేదు, ఎందుకంటే మనం ఆ వాటర్ని మళ్ళీ ఇక్కడ బిర్యానీలో వాడతాం. ఇప్పుడు ఇంకొక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఇందులో ఒక 1 స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు దీనిలోనే మన డ్రై స్పైసెస్ అన్నీ కూడా వేసేద్దాము. దాల్చిన చెక్క, మొగ్గ, అనాస పువ్వు, యాలకలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా వేసేసి కొంచెం కసూరి మేతి కూడా వేసేసి దాన్ని కుక్ చేద్దాం. ఇప్పుడు ఇందులోనే మనము కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసేసి కలిపేస్తాము. ఇప్పుడు మనము మటన్ చేస్తున్నాం కదా, దానిలో కొంచెం వాటర్, ఎక్సెస్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ని కొలిస్తే నాకు 2 గ్లాసుల దాకా అయ్యాయండి. ఇది నేను 2 గ్లాసులని ఫస్ట్ ఈ కుక్కర్లో యాడ్ చేసేస్తున్నాను. తర్వాత మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ పడుతుంది. ఆ మిగతా 2 గ్లాసులు నేను మామూలు వాటర్ కలిపేస్తున్నాను. సో టోటల్ 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేయాలి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఇందులో మనం యాడ్ చేసేద్దాము. ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా కలియబెట్టేసి మొత్తం బాయిల్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. వాటర్ బాగా తెరులుతున్నప్పుడు మనము కడిగి ఉంచుకున్నటువంటి ఈ చిట్టి ముత్యాల బియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దాము. మళ్ళీ మీకు ఏదైనా స్పైసెస్ అడ్జస్ట్మెంట్ కావాలంటే మనం ఈ స్టేజ్లో చేసేసుకోవచ్చు. 1 స్పూన్ ఘీ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సో అంతే. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి కేవలం 2 విజిల్స్తో మనకి మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మటన్ కుక్ అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ మనము విజిల్స్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక 2 to 3 విజిల్స్లోనే మనము కుక్కర్ కట్టేస్తాము. సో ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీస్తే మీకు యమ్మీ, టేస్టీ అండ్ డెలీషియస్ మటన్ బిర్యానీ రెడీ అవుతుంది. దీన్ని మనం రైతాతో కానీ, గోంగూర చట్నీతో కానీ, లేదా దాల్చాతో కానీ హాట్గా సర్వ్ చేసుకోవడమే. ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. ఇట్టే అయిపోతుంది 5 నిమిషాల్లో. ఎందుకంటే మన వాళ్ళందరికీ బిర్యానీ అంటే ఎంత ఇష్టం అంటే, ఆ పుష్పలో ఏదో డైలాగ్ చెప్తాడు కదా, పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నట్లు, బిర్యానీ అంటే డిష్ కాదు ఒక ఎమోషన్ లాగా మనం ఫీల్ అవుతూ ఉంటాము. సో ఎక్కడికి వెళ్ళినా బిర్యానీనే ఆర్డర్ చేస్తూ ఉంటారు. మోస్ట్ కామన్లీ ఆర్డర్డ్ డిష్ కూడా బిర్యానీనే.
బయట తినే బదులు మనమే చక్కగా ఇంట్లో చేసుకొని మన హౌస్ మెంబర్స్కి అందరికీ సర్వ్ చేద్దాం.